ఫ్రెండ్స్ మీకు ఎప్పుడో చిట్కా చెప్తాను కదా నేను అదే విధంగా ఓ చిట్కా చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకు చూసారా? ఈ ఆకు చూసారా ఫ్రెండ్స్? ఇది కిడ్నీ లాగా అంటారు. దీన్ని రోజు 2 ఆకులు కడుక్కొని తింటే ఫ్రెండ్స్ ఎంత మొండి కిడ్నీలో రాళ్ళైనా దెబ్బకి పోవాల్సిందే ఫ్రెండ్స్. ఏంటంటే దీని పవర్ అలాంటిది. చూసారా ఫ్రెండ్స్? మీ కాలుతో ఒక ఆకు తెంపి చూపిస్తాను చూడండి. మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరింటికైనా సపోజ్ ఇది ఎవరింటికైనా తెలిసిన వాళ్ళు చాలా మామూలుగా విలేజ్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళకి కానీ మీకు ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు కానీ ఉంటే కంపల్సరీ చిన్న మొక్క పట్టుకెళ్ళండి. దీనికి ఏం పెద్ద చెట్లు ఏం అక్కర్లేదు, చిన్న నేలనే పాకుతాయి, చిన్న ఆకు ఉంటే చాలు. ఈ యొక్క ఆకు కూడా ఫ్రెండ్స్ ఇది కొంచెం ఈ చివర కట్ చేసి అంటే కొంచెం చెక్కి దీన్ని నీటిలో పెడితే ఫ్రెండ్స్ ఒక్క పూట నీటిలో పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీటిలో పెట్టి మట్టిలో కప్పెడితే ఇది మొక్క వచ్చేస్తుంది. కాకపోతే దీన్ని చెక్కి కంపల్సరీ కనీసం ఒక 10 అవర్ అయినా 10 అవర్ అయినా దీన్ని నీటిలో ఉంచాలి ఫ్రెండ్స్. ఉంచి దీన్ని కప్పెడితే ఫ్రెండ్స్ మట్టిలో కప్పెడితే నీకు అద్భుతమైన మొక్క ఇస్తుంది. ఈ మొక్క మీకు ఉండటం చాలా మంచిది. అన్నిటికి కూడా మనం హాస్పిటల్ కానీ మెడిసిన్ కానీ మనకి పెద్ద హెల్త్ మంచిది కాదు. మనకి నిజంగా మనకి ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. మనకి అంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే పాపం వీలవ్వదు. ఒకవేళ మీరు కూడా ఒకప్పుడు పల్లెటూరులో చుట్టాలు ఉంటారు కాబట్టి మీరు ఎవరినైనా సరే అడిగి ఈ మొక్క తీసుకోండి. ఈ ఆకు ఈ విధంగా ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఒకసారి గుర్తించి మీరు ఒక్కసారి దాన్ని వాడారంటే ఫ్రెండ్స్ మీ ఇంటికాడ చిన్న కుండీలు వేసుకుంటే చాలు, చాలా పెద్ద మొక్కలు అవుతాయి. మీ ఫ్రెండ్స్కి కూడా మీరు తీసివ్వచ్చు, చెప్పొచ్చు. దీనివల్ల ఏం పొరపాటు లేదు, ప్రమాదం లేదు. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే చిట్కా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి దీన్ని ఎక్కడున్నా సరే మర్చిపోకండి. ఎవరింటికి వెళ్ళా కనీసం మీకు కంటే కనపడ్డా కనీసం అడిగైనా తీసుకోండి. ఇది చాలా అద్భుతమైన ఔషధం ఫ్రెండ్. దీని కాయలు వచ్చి ఫ్రెండ్ ఈ రకంగా ఉంటాయి. ఈ చెట్టు కాయలు చూసారు కదా? ఈ చెట్టు కాయలు ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఈ పువ్వు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పువ్వు కోసుకుని వేడి నీళ్ళ మరిగించుకుని తాగినా మీకు చాలా అద్భుతమైన ఏదైనా షుగర్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్. ఇది షుగర్ కూడా చాలా మంచిది. మా అమ్మగారు చెప్పారు, మా అమ్మగారు కూడా చేయడం వల్ల మేము మీకు చెప్పగలుగుతున్నాము. దీనివల్ల ఏం ప్రమాదం లేదు ఫ్రెండ్స్. దీని పువ్వులు ఉంటాయి కదా, ఇవి తీసుకుని వేడి నీళ్ళ మరగపెట్టుకుని తాగితే షుగర్ కూడా కంట్రోల్ అవుద్ది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎక్కడున్నా సరే ఈ మొక్కలు మాత్రం మీరు మన ఇంట్లో చాలా మొక్కలు పెంచుకుంటాం ఫ్రెండ్స్. పూల మొక్కలు, ఆ మొక్కలు పెంచుకుంటాం. మనకి ఉపకారమైనవి మనం పట్టించుకోము, ఎందుకంటే అవి మనకి పెద్ద అందంగా కనపడవు. ఆ మాత్రాన్ని వాటికి విలువ లేదని కాదు. ఒకసారి గుర్తించండి, నేను చెప్పిన మాట గుర్తించండి దయచేసి. మొక్క ఎక్కడో సరే మీ ఆరోగ్యానికి మంచిది, మీ హెల్త్కి మంచిది. నేను అందుకనే చెప్పగలుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మా పెరట్లో తెలిసిన మందారం చెట్టు ఈరోజు భలే పువ్వులు పోస్తుంది. ఇది ఈరోజు ఏంటో పాపం 1-2 పూలే పూసింది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా చెట్టు ఫ్రెండ్స్? చూసారు కదా? మా చెల్లి వాళ్ళ ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉందంటే వచ్చాను. ఇది నేనే వేసాను డిజైను. చుక్కల గట్ట ఏం లేవు అంటే ఇవన్నీ ఎందుకో మాకు సోదనుకుంటున్నారేమో. సరదాగా మీతో పంచుకుందామని ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను. వేరేగా అనుకోవద్దు, టైంపాస్ గట్ట ఏం కాదు. నేను చేసిన ప్రతిదీ మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే మాకు కోడి కోతలు ఏంటి, మనుషుల మాటలు ఏంటి అనుకున్నారేం ఫ్రెండ్స్? నేను మంచి పక్క విలేజ్లో ఉన్నాను నేను. సరేనా ఫ్రెండ్స్? ఇది గులాబీ మొక్క. ఈరోజు ఏంటో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ మీకు చూపించడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. సరేనా ఫ్రెండ్స్? కొంచెంలోనైనా సరే మాకు కొంచెంలోనైనా మేము 10 మొక్క వేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నేను మీ కుమారి వ్లాగ్స్. మాకున్న కొంచెం ప్లేస్లోనే వేసానండి. ఇగో వంకాయలు కాసినాయి. చిన్న మొక్కలు 2 మొక్కలు వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసినాయో. ఉన్నాయి, ఇంకా అక్కడక్కడే ఉన్నాయి. చిన్న మొక్కే ఫ్రెండ్స్ ఇది, అయినా చాలా కాస్తుంది. తోటకూర మొక్కలు వేసాను. చూసారా? ఈ చెట్టు దగ్గర కాయలు కాస్తుంది. చూడండి సార్ ఎంత బాగున్నాయో. చూడండి ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. కొంచెం ఖాళీ ఉండే ఫ్రెండ్స్, దాంట్లోనే వేసాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కాయలు, చూసారు కదా. చిన్న మొక్క ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా కాసినాయి అంటే చాలా గ్రేటు. చిన్న మొక్క, దీని రోజు కూర చేయాలనుకుంటున్నాను. చేస్తే కనుక వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు గుర్తున్నాను. నేను మీ కుమారి వ్లాగ్స్. ఎప్పుడు చెప్పేదే, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నాకు సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.